ప్రైజ్ ది లార్డ్. నేను హబక్కుకు గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దానిలో రాయబడిన మాటలు నన్నెంతో ఆలోచింపచేశాయి. నాకెంతో ఉపయోగకరంగా మారాయి. వాటిని మీ అందరితో ఈరోజు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఒక్కసారి ఇలా ఊహించండి. మీ పొలంలో పంట లేదు, తోటలో అంజురపు పండ్లు లేవు, ద్రాక్ష తోటలో ఒక్క ద్రాక్ష కాయ కూడా లేదు, ఒలివ చెట్లున్నాయి కానీ ఎటువంటి దిగుబడి లేదు, గొర్రెలు లేవు, శాలలో పశువులు లేవు. అంటే ఏ ఆదాయం లేదు, ఆహారం లేదు, భవిష్యత్తుకు అసలు ఏ హామీ లేదు, అసలు కనీసం నిరీక్షణ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారు? ఫిర్యాదు చేస్తారా? దేవుని ప్రశ్నిస్తారా? లేక స్తుతిస్తారా? అని హబక్కుకు మాత్రం ఇలా అన్నాడు, అయినను నేను యెహోవాను బట్టి ఆనందించేదను, నా రక్షణకర్తైన దేవుని యందు నేను సంతోషించేదను. ఇది సాధారణమైన స్థుతి కాదు, దీనినే స్తుతి యాగం అంటారు. ఇది పరిస్థితుల వలన వచ్చిన స్థుతి కాదు, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసంతో ప్రకటిస్తున్నటువంటి స్థుతి ఇది. అసలు హబక్కుకు ప్రవక్త ఇలాంటి మాటలు ఎందుకన్నాడు? అసలు దీనికంటే ముందు ఏం జరిగింది తన జీవితంలో? మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటగా ప్రవక్త దేవునితో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎంతకాలం నేను మొరపెట్టినను నువ్వు నాకు ఇంకా ఉత్తరం ఇయ్యట్లేవు? ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ అన్యాయం, ఎంతకాలం ఈ హింస, ఎంతకాలం ఈ యొక్క ధర్మ విరోధం అంటూ దేవుని ప్రశ్నిస్తున్నాడు. అంతలో దేవుడు మరింత భయంకరమైన విషయాన్ని అక్కడ చెప్పడం మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. అయితే ఇక్కడ హబక్కుకు అనే ప్రవక్త ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటం ఇది. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఎందుకు ప్రవ్వా, ఏంటి ప్రవ్వా, ఎలా ప్రవ్వా అని ఇలాంటి మాటలతో ప్రారంభించాడు. కానీ మూడో అధ్యాయం చివరికి వచ్చేసరికి దేవుని గురించి అతని దృష్టి మారిపోతుంది, అతన్ని చూసే కోణమే మారిపోతుంది. హబక్కుకు గ్రంథం మొత్తం మనం చదివినట్లయితే మొదటగా దేవుని ప్రశ్నించడంతో ప్రారంభిస్తాడు. తన బాధంతా చెప్పుకుంటూ ఉంటాడు, విశ్వాసంతో పోరాడుతూ ఉంటాడు, విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ చివరికి వచ్చేసరికి దేవుని స్తుతించడానికి తీర్మానం తీసుకున్నాడు. అసలు మొదటగా దేవుని ప్రశ్నించిన వ్యక్తి చివరికి స్తుతించే వ్యక్తిగా ఎలా మారాడు, అసలు ఏం జరిగింది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. కొన్ని ప్రశ్నలు రావడం అంటే విశ్వాసం లేకపోవడం కాదు. ఆ ప్రశ్నల మధ్యలో కూడా, ఆ గందరగోళ పరిస్థితిలో కూడా దేవుని వదిలిపెట్టట్లేదు చూడండి, అది విశ్వాసం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ 6 నష్టాలను ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ అంజూరపు చెట్లు ఉన్నాయి కానీ వాటికి ఏ పూత లేదు, ఏ ఫలము లేదు, అసలు అవి మొలకెత్తడం లేదు, వికసించడం లేదు, అన్న భావంతో ఫలించడం లేదు అని రాశారు. ఇక్కడ హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి 6 నష్టాలను ఒక్కసారి గమనిద్దాం. మొదటగా చూస్తే అంజూరపు చెట్లు. అక్కడ అసలు అంజూరపు చెట్లు అసలు వికసించడం లేదు, మొలకెత్తడం లేదు, పూయడం లేదు, ఏ ఫలితం లేదు, అసలు మొదటి ఆశే కనిపించడం లేదు అన్నట్టుగా అక్కడ రాశారు. మనం ఏ విత్తనాన్నైనా విత్తితే అది చిన్నగా మొలకెత్తితే మనకు కూడా ఒక ఆశ వస్తుంది, నిరీక్షణ వస్తుంది. ఓకే, ఇది ఫలిస్తుంది, ఇది ఎదుగుతుంది, ఇది తప్పక ఒకానొక దినాన పెద్ద మహావృక్షం అవుతుంది అన్న హోప్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే అసలు నిరీక్షణ లేని పరిస్థితి. రెండవదిగా చూసినట్లయితే ద్రాక్ష. ఇక్కడ దిగుబడి లేదు, ఎగుబడి లేదు, అంటే అసలు ఏ ఉత్పత్తి లేదు, అసలు పువ్వులే పూయలేదు అంటే పంట ఎక్కడి నుండి వస్తుంది. మూడోదిగా చూసినట్లయితే ఒలివ. దీనిని హిబ్రూ పదంలో మాసే అంటారు. అంటే పని, ఉత్పత్తి, కార్యం, ఫలితం అని అర్థాలుంటాయి. అయితే అతను ఇక్కడ పని చేశాడు కానీ తగిన ఫలితం రాలేదు. ఇది ఈ రోజుల్లో మనందరికీ చెప్పాలి అంటే, నేను ప్రార్థించాను కానీ దానికి తగిన జవాబు రాలేదు, నేను కష్టపడ్డాను కానీ ఫలితం రాలేదు, నేను ప్రయత్నించాను కానీ ఫలితం రాలేదు. ఇక్కడ హబక్కుకు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఎంతో కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, పని చేశాడు, పని చేయలేదని కాదు, కానీ తగిన ఫలితం రాలేదు. స్థితిలో మనమైతే నా శ్రమ అంతా వృధా అయిపోయింది, నా సమయం అంతా వృధా అయిపోయింది, నా కష్టం అంతా వృధా అయిపోయింది అని కృంగిపోతూ బాధపడుతూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం కదా. మనం ఆశించిన ఫలితాలు రాకపోతే వెంటనే కృంగిపోతూ ఉంటాం. ఈరోజు మీరు ఎంతో ప్రార్థించి ఉండవచ్చు, ఎంతో కష్టపడి ఉండవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ఒకదాని కొరకు ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ మీరు ఆశించిన ఫలితం రాలేదా? అయితే అది మీ కథలో ఒక భాగం మాత్రమే, అది మీ ముగింపు కాదు. ప్రస్తుతం మీ పరిస్థితి ఈ 17వ వచనం లాగే ఉండవచ్చు, కానీ 18వ వచనం మన నిర్ణయం అవ్వాలి. అంటే అయినను మొత్తం సందేశం అంతా ఈ ఒక్క మాటలో ఇమిడి ఉంది. 17వ వచనంలో చూస్తే అది లేదు, ఇది లేదు, అది విఫలమైంది, ఇక్కడ పంట లేదు, గొర్రెలు లేవు, పశువులు లేవు, అలా ఇలా అని అన్నీ చెప్పాడు. కానీ 18వ వచనంలోకి వచ్చేసరికి కానీ నేను అయినను అంటే నా పరిస్థితి నా నిర్ణయాన్ని నిర్ణయించకూడదు, నా పరిస్థితి ఎలా ఉన్నా నేను ఇంకనూ ఆయనను స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఎవరిని బట్టి? పరిస్థితులను బట్టా, డబ్బును బట్టా? లేదు, యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను, ఆయనలో నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆయనకు తెలుసు
యెహోవాను బట్టి ఆనందించుట వలన నా హృదయవాంఛలన్నీ తీర్చబడతాయని హబక్కూకు ప్రవక్తకు తెలుసు. అందుకే ఆయనను బట్టి నేను ఆనందిస్తాను. నా పరిస్థితులు ఏది ఎలా ఉన్నా సరే, ఇవి ఎంత కృంగజేయాలనుకుంటున్నా సరే, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. అయినను నేను ఆయనలో ఆనందిస్తాను, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను అని ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన నేను ఏదో అలా భరిస్తాలే, ఏదో అలా అడ్జస్ట్ అయిపోతాలే అని అనట్లేదు. నేను సంతోషిస్తాను. ఇదే మాట మనం పాత నిబంధనలో హన్న దగ్గర కూడా చూడవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం లేదు, గొడ్రాలు 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 అని పిలువబడుతుంది. కానీ ఆమె ఎప్పుడైతే సంతోషించడం మొదలుపెట్టిందో, దుఃఖముఖంగా ఉండడం ఎప్పుడైతే మానేసిందో అప్పుడు అద్భుతం జరిగింది. ఆమె ఎప్పుడైతే దేవుని నమ్మిందో, దేవుని బట్టి ఆనందించిందో, దేవునిలో సంతోషించిందో అప్పుడు ఆమె హృదయవాంఛ తీర్చబడింది. ఇక్కడ హబక్కూకు ప్రవక్త కూడా పంటలన్నీ పండితే అప్పుడు ఆనందిస్తాను, గొర్రెలన్నీ వచ్చాక నేను ఆనందిస్తాను, శాలలో పశువులన్నీ మంచిగా కనబడితే ఆనందిస్తాను, ద్రాక్ష చెట్లు బాగా పుష్పిస్తే ఫలిస్తే ఆనందిస్తాను, అంజూరపు చెట్లు మంచి ఫలాలను ఇస్తే ఆనందిస్తాను అనడం లేదు. అయినను అవి ఎలా ఉన్నా సరే నేను నిన్ను బట్టి ఆనందిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. ఈరోజు మీరు అదే మాటని ధైర్యంగా చెప్పగలుగుతారా? నాకు ఉద్యోగం లేకపోయినను, నేను అనుకున్నది సాధించలేకపోయినను, నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నీలో ఆనందిస్తానయ్యా అని మీరు చెప్పగలుగుతారా? ఒక్కవేళ మీరు చెప్పగలిగినట్లయితే, అంత ధైర్యం మీకు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని అక్కడే విడిచిపెట్టడు. పోలీసులలో జైల్లో ఉండి నేను ఇంకనూ నిన్ను స్తుతిస్తానయ్యా, ఈ పరిస్థితుల మధ్య కూడా నిన్ను స్తుతిస్తానయ్యా అంటే దేవుడు చూస్తూ మౌనంగా కూర్చున్నాడా? దేవుడు ఆ స్తుతి విని ఏమీ తెలియనట్టు మౌనంగా కూర్చున్నాడా? గొప్ప అద్భుతమైన జయం ఇవ్వలేదా? చరిత్రలో ఎన్నడూ జరగని కార్యం వారి జీవితంలో జరిగించలేదా? ఎవరైతే అవమానించారో వారి ఎదుట తల ఎత్తుకునేలాగా దేవుడు చేయలేదా? మన స్తుతి మనల్ని సిగ్గుపడనివ్వదు. అంత మాత్రమే కాదు, హబక్కూకు అంటున్నాడు, నా రక్షణకర్త అయిన దేవుడు. అవును, ఇంతవరకు మనల్ని రక్షించింది ఆయనే కదా, ఇంతవరకు విడిపించింది ఆయనే కదా, ఇంతవరకు భద్రతనిచ్చింది ఆయనే కదా. అందుకే ఆయన నమ్మి పలుకుతున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుడు. నా ప్రతి పరిస్థితిలో ఇంతవరకు నన్ను కాపాడి భద్రపరిచి ఇంతవరకు జయమిచ్చిన దేవుడు ఇక ముందును సహాయం చేయడానికి సమర్థుడు అని నమ్ముతున్నాడు. కాబట్టి ఆ మాట పలకగలిగాడు. మనం చెప్పగలుగుతామా? ఈరోజు మన ఉద్యోగం మన భద్రత కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ మన భద్రత కాదు, మన కుటుంబం మన భద్రత కాదు, మన బంధువులు మిత్రులు మన భద్రత కాదు. దేవుడే మన భద్రత, దేవుడే మనకు సహాయం చేయువాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలోనేమో ప్రశ్నలతో ప్రారంభించాడు, మధ్యలో తన బాధ అంతా చెప్పాడు, చివరికి వచ్చేసరికి ఒక తీర్మానం తీసుకున్నాడు, స్తుతిస్తానని. తరువాత అసలు దేవుడు ఇచ్చిన రిజల్ట్ ఏంటి? 19వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించును. 17వ వచనంలో చూసినట్లయితే పరిస్థితులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. 18వ వచనంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. 19వ వచనంలో చూసేసరికి బలం వచ్చింది ఆయనకి. ఇక్కడ మనం గమనిస్తే మొదటగా ఆయనకు పంట రాలేదు, మొదటగా ఆయనకి పశువులు రాలేదు, మొదటగా ఆయన పరిస్థితి ఏమీ మారలేదు, మొదటగా ద్రాక్ష పళ్ళు బాగా కాయలేదు. ఏమొచ్చింది? మొదటగా ఆయనకు బలం వచ్చింది. ఇదే చాలా ముఖ్యమైన విషయం. దేవుడు ప్రతిసారి మన పరిస్థితులను మార్చడానికంటే కొన్నిసార్లు ముందుగా మనల్ని మారుస్తాడు, ముందుగా మనల్ని బలపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ భర్త కొరకు కానీ, మీ ఉద్యోగం కొరకు కానీ, వివాహం కొరకు కానీ మీరు ప్రార్థిస్తూ ఇంకా కార్యం జరగట్లేదు అని ఎదురు చూస్తున్నట్లయితే మొదటగా దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు, దాని కొరకు మనల్ని మారుస్తాడు, మన హృదయాన్ని మలుస్తాడు, మన క్రియలను మారుస్తూ ఉంటాడు, మన తలంపులను, ఆలోచన విధానాన్ని, మన మార్గాలను మారుస్తాడు దేవుడు. ఇక్కడ లేడికాళ్ళు అంటే చూడండి, జింకలు కఠినమైన ఎత్తైన ఎంత పెద్ద ప్రాంతాల్లోనైనా సరే చురుకుగా అవి పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతాయి. అందుకే ఇక్కడ ప్రవక్త ఆ మాటను వాడుతున్నాడు. నేను పడిపోయిన స్థితిలో ఉన్నా సరే, ప్రస్తుతం నేను పడిపోయిన స్థితిలో ఉన్నా సరే, ప్రస్తుతం నేను ఎంత లోతులో ఉన్నా సరే, నా దేవుడే నా పాదాలను నిలబెడతాడు, నా దేవుడు నన్ను పైగా నిలబెడతాడు అని పలుకుతూ ఉన్నాడు. ప్రార్థన అంటే కేవలం మన అవసరతలు చెప్పడం, మన భయాలు చెప్పడం, అదివ్వు ఇదివ్వు అని అడగడం మాత్రమే కాదు, ఇది కూడా. హల్లెలూయా. నాకైతే, నా మట్టుకైతే నాకెంతో ధైర్యాన్ని ఇచ్చేది ప్రార్థనలో ఈ మాటలే. నేను ప్రార్థనలో స్తుతిస్తాను, ఆరాధిస్తాను, దేవుని గణపరుస్తాను, దేవుని గొప్ప చేస్తాను, నన్ను ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిపించాడో, ఎలా తీసుకొచ్చాడో వాటన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాను. దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఉంటాను, ఇతరుల గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాను. కానీ చివరగా నేను చేసేది, ఎంత ప్రార్థించినా, ఎంత స్తుతించినా ఈ మాటలు నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయి. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవుడు నన్ను పైకి లేపుతాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను బలపరిచేవాడు, నేను ఏదైనా సాధిస్తాను అని ఇలాంటి మాటలు పలుకుతున్నప్పుడు నిజంగా నాకు ముందుకు వెళ్ళడానికి ఎంతో ధైర్యం వస్తుంది, నాలో విశ్వాసం ఎంతో పురిగొల్పబడుతుంది. ఇక్కడ హబక్కూకు చేస్తుంది కూడా అదే. నా రక్షణకర్త అయిన నా దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, నన్ను ఉన్నత స్థలాలకు ఎక్కిస్తాడు,
నన్ను తలగా ఉంచుతాడు, నన్ను పైవాడిగా ఉంచుతాడు అని పలుకుతున్నాడిక్కడ. ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయి కాబట్టి కాదు, దేవునిపైన నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఈ మాటలు పలకగలిగాడు. మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మన నోట నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయో ప్రతీదీ ఆయన కన్సిడర్ చేస్తాడు. మన నోట నుండి ఆ సమయంలో విశ్వాసంతో కూడిన మాటలు వస్తున్నాయా, లేకపోతే భయంతో కూడిన మాటలు వస్తున్నాయా, దాన్ని బట్టి మన ఫలితం ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మన భవిష్యత్తు, మన సాక్ష్యాలన్నిటి ఆధారపడి ఉంటాయి. మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే దేవుడు మన నుండి స్తుతిని, విశ్వాసాన్ని ఆశిస్తాడు. మనం అటువంటి సందర్భాల్లో కూడా బాధపడడానికంటే బదులుగా దేవా నిన్ను నమ్ముతున్నానయ్యా అని క్రియల్లో చెప్పడమే స్తుతించడం. చూడండి, బైబిల్లో యోబు భక్తుని చూసినట్లయితే తన పరిస్థితి అంతా చాలా గందరగోళంగా ఉంది. అన్నీ కోల్పోయాడు, కానీ అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టే ఆ విశ్వాసాన్ని క్రియల్లో ఎలా చూపిస్తున్నాడు అంటే, నీవిచ్చావు, నీవు తీసుకున్నావు, నీకే మహిమ దేవా అంటూ అన్నీ ఉన్నప్పుడు ఎలా గడిపాడో దేవునితో సమయం, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉదయం లేచాడో, అన్నీ కోల్పోయినా కూడా ఉదయాన్నే లేచాడు. అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా ఆ కృంగిపోవడానికి కంటే బదులుగా, ఆ బాధపడుతూ కూర్చోవడానికంటే బదులుగా, ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దిగులుతో ఉండడానికంటే బదులుగా ఆయన స్తుతిని ఎన్నుకున్నాడు. ఈరోజు మీరు స్తుతిని ఎన్నుకోగలుగుతారా? మీ భర్త మిమ్మల్ని కొడుతున్నా సరే, మీ పిల్లలు మీ మాట వినకపోయినా సరే, మీరు అనుకున్నట్టుగా మీ జీవనం సాగకున్నా సరే, మీరు అప్పులు తీర్చలేని పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే, దేవుని స్తుతించగలుగుతారా? దేవుని మీరు స్తుతించగలిగితే దేవుడు విడిచిపెట్టడు. దేవుణ్ణి మీరు నమ్మితేనే మీరు స్తుతించగలుగుతారు. దేవుని యందు మీకు సరైన నమ్మకం లేకపోతే బాధపడుతూ కూర్చుంటారు. ఈరోజు మీ ప్రతికూల పరిస్థితుల్లో మీరు బాధపడుతున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? అసలు యోబుకి 1 కాదు 2 కాదు, ఎన్ని సమస్యలు. ఆస్తంతా పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, స్నేహితులందరూ దూషించారు. అప్పటి వరకు ఇతనిచ్చిన శాలరీస్ తీసుకున్న వారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇతనిచ్చిన పింఛని తీసుకున్న వాళ్ళు కూడా ఇతన్ని అవమానిస్తున్నారు. అటువంటి కఠిన పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే యోబు స్తుతించగలిగినట్లయితే నీవెందుకు స్తుతించలేవు? మనం ఎందుకు స్తుతించకూడదు? మన జీవితంలో ప్రస్తుతం ఉన్న శ్రమలు యోబుతో పోల్చుకుంటే అసలు అవి ఎన్నతగినవి కానే కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. వెనుక ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టేసి ముందున్న దేవుని వైపు చూస్తూ మనం నడిచినట్లయితే కృపాక్షేమాలు మనల్ని వెంబడిస్తాయి. ఇక్కడ యోబు అయితే ఆయన నామాన్ని స్తుతిస్తున్నాడు. హబకుక్ అయితే నేను ఆయనలో ఆనందిస్తానని చెబుతున్నాడు. ఇద్దరు చెప్పింది ఆల్మోస్ట్ ఒకటే. దేవుని మంచితనాన్ని గురించి వారు వివరిస్తున్నారు. వారి పరిస్థితుల మీద ఆధారపడి కాదు, దేవుని మీద ఆధారపడుతున్నారు కాబట్టి అటువంటి మాటలు పలకగలిగారు. ఈరోజు మీ ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఏ మాటలు పలుకుతున్నారు? బైబిల్లో పౌలుశీలలైతే అర్ధరాత్రి వేళ, అలసిపోయిన వేళ, ఆకలితో ఉన్న వేళ, అందరూ అవమానించిన వేళలో కూడా ఆ మూయబడిన ద్వారాల వెనుక కూర్చొని దేవుని స్తుతిస్తూ గొప్ప జయాన్ని పొందుకున్నారు. ఈరోజు ఎవరు మిమ్మల్ని నిందిస్తున్నా సరే, ఎవరు బాధ పెడుతున్నా సరే, ఎవరు హింసిస్తున్నా సరే, ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి నీవు స్తుతించినట్లయితే దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. మన రహస్య స్తుతి, మన రహస్య ప్రార్థనలు మనకు బహిరంగంగా ప్రతిఫలాన్ని తీసుకొస్తాయి. చూడండి, పిల్లలు ఒకేసారి ఫస్ట్ ర్యాంక్ రారు. వారు స్కూల్లో చదివినంత మాత్రాన ఫస్ట్ ర్యాంక్ రారు. మరలా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని వారు ఎవరైతే చదువుతారో, ఎవరైతే వారి సమయాన్ని స్టడీతో కేటాయిస్తారో వారు మాత్రమే ఫస్ట్ వస్తారు. కేవలం స్కూల్కి వెళ్ళినంత మాత్రాన, స్కూల్లో విన్నంత మాత్రాన, స్కూల్లో హోంవర్క్ రాసినంత మాత్రాన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రారు. ఇంటి దగ్గర వాళ్ళు ఒంటరిగా చేసే ఆ యొక్క సమయం బట్టి వాళ్ళు గొప్ప ప్రతిఫలాన్ని చూస్తారు. ఇక్కడ నేను చెబుతున్న మాట, మీరు స్తుతించిన వెంటనే మీకు జవాబు వస్తుందని నేను చెప్పడం లేదు. మీరు స్తుతించిన వెంటనే అద్భుతమైన సాక్ష్యం వస్తుంది, అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పట్లేదు. చూడండి, ఏ విత్తనమైనా, అది ఎంత మంచి విత్తనమైనా, ఎంత నాణ్యమైనదైనా, ఎంత విలువైనదైనా అది భూమిలో పడి కొద్ది రోజులు అక్కడ చచ్చిపోతుంది, కొద్ది రోజులు అక్కడ నాటబడుతుంది, నానుతుంది, ఆ తర్వాతే అది మొలకెత్తుతుంది. మన జీవితంలో మన ప్రార్థనలైనా స్తుతులైనా అంతే. పౌలుశీలలు మాత్రం త్వరగా జవాబు పొందుకున్నారు అంటే వారు అనుదినం దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి, అనుదినం వారు దేవుని సేవించారు, స్తుతించారు కాబట్టి. ఇక్కడ మనం ఇంకొకటి గమనిస్తే, వారు స్తుతించిన వెంటనే రిజల్ట్ రాలేదు. వారు 1 గంట స్తుతించిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు. 2 గంటలు స్తుతించిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు. వారు ఆల్మోస్ట్ హాఫ్ డే అంతా స్తుతించారు, ఒక పూట స్తుతించారు. మనమైతే ఏదైనా కార్యం కావాలి అంటే కొద్ది సమయం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, వెళ్ళిపోతాం. కానీ వారు కార్యం జరిగేంత వరకు స్తుతిస్తూనే ఉన్నారు. ఒకవేళ అప్పుడు కార్యం జరిగి ఉండకపోతే నెక్స్ట్ డే జరిగిన, 2 days తర్వాత జరిగిన, అప్పటి వరకు మేబీ వాళ్ళు స్తుతిస్తూనే ఉండేవారేమో. చూడండి, దానియేలు 21 రోజులు ప్రార్థించాడు. 21 రోజులు అని కాదు, 21 రోజు ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి ఆపాడు. లేకపోతే ఆయన ఎప్పుడు జవాబు వచ్చేదో అప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఈరోజు అంతే పట్టుదల మీలో ఉందా?
దేవుడు మన నుండి అటువంటి పట్టుదల ఆశిస్తున్నాడు. ఒక వ్యక్తి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి రొట్టెలు బదులు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ఎప్పటి వరకు అడిగాడు? అడిగేసి ఇవ్వలేదని వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడా? ఇవ్వలేదని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి కృంగిపోతున్నాడా? ఇచ్చేంతవరకు అడిగాడు. దేవుడు ఈరోజు మన నుండి కూడా ఆశిస్తుంది ఇదే. నీ భర్త మారు మనసు కావాలి అంటే, మీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే, మీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలి అంటే, మీరు గొప్ప వారు అవ్వాలి అంటే ఒక్కరోజు 1 గంట ప్రార్థిస్తే కాదు. చెట్టుకు ఒకే రోజు నీళ్లు పోసి మిగతా 6 రోజులు వదిలేస్తే అది గొప్పగా ఫలిస్తుందా? గొప్పగా ఎదుగుతుందా? అభివృద్ధి చెందుతుందా? మన జీవితం కూడా అంతే. పౌలుశీలలు అద్భుతాన్ని పొందుకోవడానికి కొన్ని గంటలు దేవుని స్తుతించారు, కొన్ని గంటలు దేవుని సన్నిధిలో సోకయ్యారు, కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారు గొప్పవారైన వారు ఎవరైనా సరే, గొప్ప జయాలను చూసిన వారు ఎవరైనా సరే, గొప్ప సాక్ష్యాలను పొందుకున్న వారు ఎవరైనా సరే, వారు గొప్పగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపిన వారు మాత్రమే. ఇక్కడ హబక్కుకు గ్రంథం 3:17లో మనం చూసినట్లయితే, మన భాషలో చెప్పాలి అంటే ప్రవక్త పంట లేదంటున్నాడు, మనం ఉద్యోగం లేదంటున్నాం. ప్రవక్త ద్రాక్ష లేదు అని అంటున్నాడు. ఇక్కడ మనమైతే ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నాను, ఫలితం లేదు అంటున్నాం. ప్రవక్త గొర్రెలు లేవు అంటున్నాడు. ఇక్కడ మనం ఆదాయం లేదు, ఆదాయం తగ్గిపోయింది అంటున్నాం. అక్కడ ప్రవక్త శాలలో పశువులు లేవు అంటున్నాడు. ఇక్కడ మనం నా భవిష్యత్తు ఖాళీగా ఉంది, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు గందరగోళంగా ఉంది అని మనం అంటున్నాం. ఆల్మోస్ట్ భక్తుని యొక్క పరిస్థితి, మన పరిస్థితి అదే రీతిగా ఉంది. కానీ భక్తుడేం చేశాడు? అయినను నేను ఇంకా స్తుతిస్తానయ్యా, నీలో నేను ఆనందిస్తానయ్యా, నీవు నా కళని ఇలా చేస్తావు, నన్ను గొప్పగా చేస్తావని పలుకుతున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం మరి? వింటున్నాం, విడిచిపెడుతున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కేవలం ఒక్క సండే వచ్చినంత మాత్రాన, ఒక్కరోజు వర్తమానం విన్నంత మాత్రాన, రోజుకు 1 గంట సమయం గడిపినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయా? మన ప్రవర్తన కూడా ఇంపార్టెంటే. మన ప్రతి సెకండ్ మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. మన తలంపులు ఎలా ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. మన క్రియలు ఎలా ఉన్నాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వింటున్న మీ జీవితంలో మార్పు కావాలా? ఇది వింటున్న మీ జీవితంలో అద్భుతం జరగాలా? గొప్ప సహాయం దేవుని నుండి కావాలా? గొప్ప సాక్ష్యాన్ని మీరు పొందుకోవాలా? అయితే ఒకటే మీరు చేయండి. ఇంకను నిన్ను స్తుతిస్తానయ్యా, ఇంకను నీలో నేను ఆనందిస్తాను, నీవు నా జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడో, నీవు నా జీవితంలో గొప్ప సహాయం చేయగలిగిన సమర్థుడో అని మీరు పలికినట్లయితే దానికి, అందుకే మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం, మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం, మన క్రియల ఫలాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి గతంలో దేవుడు ఏది చేశాడో జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఈ అధ్యాయంలో మనం చూస్తే పంట లేదు, ఫలితం లేదు, గొర్రెలు లేవు, పశువులు లేవు, ద్రాక్ష పండ్లు లేవు, అంజూరు పండ్లు లేవు, ఏమీ లేవు, అన్నీ ఖాళీ, చెట్లన్నీ ఖాళీ. ఇంకా చెప్పాలి అంటే ఆర్థిక పరిస్థితి అంతా ఖాళీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ, వాహనంలో పెట్రోల్ ఖాళీ, కుటుంబంలో ఆహారం ఖాళీ, అంతా ఖాళీ. కానీ ప్రవక్త మాత్రం ఖాళీ కాదు. ఎందుకో తెలుసా? ప్రవక్త దేవుని స్తుతించడంలో బిజీగా ఉన్నాడు. అవును, ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న మాట ఇదే. మనం ఖాళీగా ఉన్నాము అని, ఏదీ లేదు అని ఫోన్తో ఉండడం కాదు. బీ బిజీ ఇన్ గాడ్. దేవుని స్తుతించడంలో బిజీగా ఉండండి. ఏం పని లేదు అని ఫోన్తో బిజీ కాదు, ఏం పని లేదు అని ముచ్చట్లతో బిజీ కాదు. దేవుని స్తుతించడంలో బిజీగా ఉండండి, దేవుని వాక్యం చదవడంలో బిజీగా ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థించడంలో బిజీగా ఉండండి. మీ కుటుంబంలో కూడా మీ ఆర్థిక పరిస్థితి ఖాళీగా ఉండవచ్చు, మీ కుటుంబం అంతా ఖాళీగా ఉండవచ్చు, మీ ప్రార్థనలకు సమాధానం లేకపోవచ్చు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది మీ జీవితంలో ఇంకా జరిగి ఉండకపోవచ్చు. అయినను నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని ఎందుకైనా సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించకూడదు? అది జరిగితే స్తుతిస్తా, ఇది జరిగితే స్తుతిస్తా, అది జరిగాక స్తుతిస్తా, అది జరిగాక ఆనందిస్తా, ఇలా చెప్పడానికంటే బదులుగా దేవుని ముందుగానే స్తుతిస్తూ దేవునిలో ఆనందించినట్లయితే ప్రతి సమస్య సాక్ష్యంగా తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే భక్తులు ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని సిగ్గుపరచబడినట్లు చరిత్రలో లేదని వాక్యం సెలవిస్తుంది. ప్రస్తుతం మీ జీవితంలో మీ కంటి కనబడుతున్న దాన్ని బట్టి చూస్తూ బాధపడడం కంటే దేవుని వైపు చూస్తూ నిరీక్షణ తెచ్చుకోండి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా స్తుతిస్తారు, కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరైతే స్తుతిస్తారో వారు విశ్వాస వీరులు, వారు స్తుతి వీరులు, వారు దేవునికి ఇష్టలు. మీరు అలా స్తుతించగలిగినట్లయితే దేవుడు మీ కాలాన్ని స్థిరపరుస్తాడు, మీ చేతి పనులను దీవిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడతాడు, అనేకులకు దీవెనకరంగా నిలబెడతాడు, అనేకులకు ఇచ్చేవారిగా పైగా ఉంచుతాడు, మిమ్మల్ని తలగా చేస్తాడు, మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. మీకు ఏది కొదువు చేయడా